వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రేషన్ కార్డుల పంపిణీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్ ప్రవర్తించిన తీరును విమర్శించిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి. అసలు సిసలైన ఆదివాసీ జాతి నుంచి వచ్చిన నిజాయితీ వ్యక్తినని తెలిపిన ఎమ్మెల్యే. చెన్నూరు మున్సిపాలిటీ బేతాలవాడ కాలనీలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు. రామకృష్ణాపూర్ గణపతి ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రత పూజలు, మందమరి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వందలాది మహిళా భక్తులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జిల్లా ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య జరిగిన సంఘటనలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ భవన్లో స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్యామ్ నాయక్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మండిపడ్డారు. ఒక ప్రభుత్వ అధికారి అడిషనల్ కలెక్టర్ డేవిడ్ నిన్నటి రేషన్ కార్డు పంపిణీలో గత ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వలేదని, నూతన రేషన్ కార్డులు జారీ చేయలేదని, ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి తొత్తుగా మాట్లాడడం సరికాదని అన్నందుకు శ్యామ్ నాయక్ నాపై దాడికి దిగడం ఎంతవరకు సబబని అన్నారు. గతంలో నీ భార్య 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలవలేదా అని అన్నారు. మీలాగా పార్టీలు మారుస్తూ అన్నం పెట్టిన వాళ్ళని తిట్టే రకం కాదని అన్నారు. నేను లక్షలు అవినీతి చేశానని అనడం సరికాదని అన్నారు. నా కుటుంబంలో నా భర్త, నా 3 పిల్లలు, నేను ఒక్కొక్కరిపైన 55 లక్షల కంటే బ్యాంకులో డిపాజిట్ ఉన్నట్లయితే రేపే నేను రాజీనామా చేస్తానని, ఇది నిరూపించడానికి జిల్లా కేంద్రానికి రావాలని మండిపడ్డారు. అసలు నువ్వు ఎస్టీ జాతికి చెందిన వాడివేనా? నీది లోకల్ కాదు, ఎక్కడ నుండో వలస వచ్చి ఇక్కడ బ్రతికి మాపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. నా తాతల తండ్రుల నుండి మాకంటూ ఒక అడ్రస్ ఉంది. నీతి నిజాయితీగా ఉంటూ ఒక ఆదివాసీ జాతిలో పుట్టి ఒకే కుటుంబాన్ని నమ్ముకున్నట్టు, ఒకే పార్టీని నమ్ముకున్నటువంటి స్వచ్ఛమైన జాతి అని అన్నారు. నిన్న జరిగిన సంఘటన మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. నిన్న జరిగిన సంఘటనను మేము తీవ్రంగా మా ఆదివాసీ సమాజమే
ఏదైతే నిన్న గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది రేషన్ కార్డుని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు ఆ ప్రోగ్రాంలో కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయంగా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో జేసీ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? గతంలో 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇస్తుంది. గతంలో ప్రభుత్వం బియ్యం ఇచ్చింది, ఈ ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులను, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక అధికారి ఉండి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆయన కనుక రాజకీయం చేయాలనుకుంటే మరి జేసీ గారు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలు మాట్లాడుకున్నారు. కానీ ఆయన రాజకీయ వేదిక కాదు కదా, అవునా కదా? రాజకీయ వేదిక కాదు. అలాంటప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? సార్, మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు బేతాలవాడ కాలనీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులతో గత కొద్ది రోజులుగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ కమిషన్ల పేరిట కాంట్రాక్టర్ను వేధింపులకు గురి చేయడంతో కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి వదిలేశాడని కాలనీ వాసులు ఆరోపించారు. ఈ ఇద్దరి చర్యల ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారి నిత్యం ఏదో రకంగా మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు చేపట్టడంతో పాటు కాంట్రాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణంలోని మరి 4వ వార్డు లోపల మున్సిపల్ నుంచి మారమ్మ గుడి వద్దకు మరి రోడ్డు శాంక్షన్ అయిన విషయం తెలిసిందే. ఆ యొక్క శాంక్షన్ పిమ్మట ఇక్కడ బేతాల గుడి మందిర్ వద్ద 4వ వార్డు 11వ వార్డు మధ్య లోపల మరి పెద్ద గుంత తోడి మరి కాంట్రాక్టర్ మరి ఈ యొక్క మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా కాంట్రాక్టర్ గారు ఏందనంటే 5% కమిషనరు స్థానిక కమిషనరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మేము ఏ నుంచి తెచ్చి ఖచ్చితుడు, మేము వేసిన టెండర్లు మరి లాస్ అయి వేశాము, అతనికి 5% ఏ విధంగా ఇవ్వాలని అంటే ఇక 2 కోట్ల పనికి అతనికి 10 లక్షల రూపాయలు కమిషన్ కావాలన్నట చెన్నూరు మున్సిపల్ కమిషనర్కు. మున్సిపల్ కమిషనర్ స్థాయి కూడా కాని వ్యక్తిని, ఒక మేనేజర్ స్థాయి వ్యక్తిని ఇక్కడ కమిషనర్గా ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలు మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇతనికి కాగనగర్ కమిషనర్ చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేస్తే అతని ట్రాన్స్ఫర్ను అడ్డుకొని మరి ఇతన్నే విధులలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటో మాకు అర్థమవుతలేదు. మరి కాంట్రాక్టరు కమిషనర్ గొడవల మధ్య ఇక్కడ పేద ప్రజలు సతమతయిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మిషన్ భగీరథ నీటిని కూడా పైపులను కూడా తవ్వి పడేయడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని రోజులు మీ గొడవలు కొట్లాటలు ఉంటాయి? మీ కొట్లాటలు ఉంటే ఈ ప్రజలకు మరి ఏ విధంగా దారి చూపెడతారు? కమిషనర్ గారన్నా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణ్యంగా అతని లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆదివాసీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 9న దండపల్లి మండల కేంద్రములో జరుపబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ 9 తెగలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై మన అస్తత్వం మనుగడ సాంప్రదాయాలను ప్రస్ఫుటింపు చేయాలని కోరారు. తన భవిష్యత్తు కోసం మన ఐక్యత చాటుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మరి రేపు ఏదైతే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది, మరి ఆ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి ఈరోజు మేము ఇక్కడి నుంచి నిర్వహిస్తాం దండేపల్లి మండల కేంద్రంలో. మరి ఏదైతే గత సంవత్సరం కూడా మండల కేంద్రంలో మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే తరహాలో రేపు కూడా జరగబోయే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి మరి అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నప్పుడు ఏదైతే మన ఆదివాసీ సమాజం ఏదైతే ఆదివాసుల ఏవైతే అన్ని కుల సంఘాలు ఉన్నాయో మరి ఏవైతే మాకు సంబంధించిన ఆదివాసీ 9 తెగలకు ఉన్నటువంటి అందరూ చిన్న పెద్ద మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు, చిన్న కూలీ
చిన్న పెద్ద అక్క చెల్లెలు అన్ని ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు, ఎన్నికల సంఘాలు ఉన్నా కూడా అందరూ కూడా ప్రత్యేకించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నా కార్యక్రమం, నా పుట్టినరోజు ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఈ యొక్క ఆదివాసీ మనం ఏదైతే ఐక్యరాజ్య సమితి ఆ రోజు మనకు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినాన్ని గుర్తించిందో మరి దాన్ని గుర్తింపుగా మనం ఖచ్చితంగా అందరం చిన్న పెద్ద ఆ రోజు మరి ఎంత పెద్ద పనులున్నా మన పనులని పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల అన్ని సంఘాల ఆధ్వర్యంలో నేను ఇక్కడ దండేపల్లి మండల కేంద్రం పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా వచ్చి మరి పెద్ద ఎత్తున రేపు జరిగే కార్యక్రమాన్ని మేము ఏదైతే తాళపేటలో కొమ్మనమ్మ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమం చేసి అక్కడ నుంచి బైక్ ర్యాలీ మరి దండపల్లి దాకా ఉంటుంది. మరి తదనంతరం మరి ఇక్కడ కార్యక్రమం జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం వేదిక పద్మశాలి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మరి మన సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. మరి దాని మీద ఏవైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక మెమోరాండం కూడా రాసి మరి గౌరవ పై అధికారులకు పంపే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము ఏవైతే చెప్తున్నాం మీడియా మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఇదే మాకు పిలుపుగా ఖచ్చితంగా అందరూ వచ్చి మమ్మల్ని మా కేంద్రంలో రేపు జరగబోయే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం దండేపల్లి మండల ఉద్యోగస్తులు, విద్యార్థులు, విధివంతులు, మహిళా సంఘాలు, మహిళా నాయకురాలు అందరూ కూడా దీనిపై కష్టపై అయ్యి దీన్ని విజయవంతం చేయాలని మేము అందరం కూడా కృషి చేస్తూ ఆదివాసీ సంఘాలు కూడా గోండు కావచ్చు, వరదాన్ కావచ్చు, నాయకపోడు కావచ్చు, తోటి కావచ్చు, ఇక్కడ ఉన్న మన దండేపల్లి మండలంలో 4 తెగలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతానికి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఇది తాళపేటు కుమ్రంబి చౌక్ నుండి అక్కడ జెండా ఆవిష్కరణ చేసి దండేపల్లి వరకు ర్యాలీగా రావడం జరుగుతుంది. అందరూ కూడా మహిళా సంఘాలు కానీ మన నాయకులు ఆదివాసీ తెగ. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ విజయ గణపతి దేవాలయంలో వరలక్ష్మి వ్రత పూజలు పురస్కరించుకొని ఈరోజు వందలాది మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలోని సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరలక్ష్మి శుక్రవారం లక్ష్మీదేవికి వ్రతాలను, పూజలను సంతోషిమాత దేవాలయంలో ఉదయం నుంచి అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించడం జరిగిందని, రేపు కూడా సంతోషిమాత ఆలయంలో లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈరోజు రేపు భక్తులందరూ ప్రత్యేక పూజలకు హాజరై తీర్థ ప్రసాదాలు తీసుకొని జగన్మాత లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. దేవాలయ అధ్యక్షులు గురుస్వామి కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయ గణపతి ఆలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన, నవచండీ యాగం, కలశ పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ 5 రోజుల పాటు నిర్వహించే ఈ హోమాలు, అభిషేకాల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, అర్చకులు సతీష్ శర్మ, రాజేంద్ర శర్మ, ఆర్ సతీష్ శర్మ, ఆర్ సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. या ब्रह्मेन्द्रा वंदितपदा श्री गणेशात्मजा या देवर्षि महर्षि देवगणैः सम्प्राप्तते सर्वदा संतोषीं प्रणमामि तां भगवतीं भक्त्या जगन्मातरम्. ओम श्रीमात्रे नमः. ఈ రోజు వరలక్ష్మి శుక్రవారం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అమ్మవారికి. అలాంటి సమయంలో మన స్థానిక విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న సంతోషిమాత అమ్మవారి ఆలయంలో ఉదయం అభిషేక కార్యక్రమములు, తదుపరి మాతలచే కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇలాగే రేపు విశేషంగా సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు కూడా సహస్రనామార్చనతో కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశేషంగా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు సంతోషము, సౌభాగ్యము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సంతోషిమాత అమ్మవారి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతోంది. అట్లాగే మన రామకృష్ణాపూర్ భక్తజనులందరూ కూడా సుఖశాంతిలో ఉండాలని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఓం గణేశాయ నమః. స్వామి శరణమయ్యప్ప. స్థానిక విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో
రేపు 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు నవచండీ యాగము, సహస్ర కళాభిషేకము, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగును. 2 రోజులు హోమ కార్యక్రమాలు జరుగుతాయి. 3016 రూపాయలు కట్టి హోమ కార్యక్రమంలో కూర్చోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు అయ్యగారిని సంప్రదించి రసీదు పొందితే మీకు 16వ తారీఖు అలాట్మెంట్ చేస్తారా, 17వ తారీఖు మీకు అలాట్ చేస్తారో ఫోన్ ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. ఆ 2 రోజులు 17వ తారీఖు సాయంకాలం మళ్ళీ సామూహిక కుంకుమార్చన ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా స్త్రీలు సామూహికంగా వచ్చి కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ పూజ ఏ పూజా కార్యక్రమంలో కూర్చున్నా కూడా మీకు పూజా సామాగ్రి మొత్తం కూడా దేవాలయ ప్రాంగణంలోనే ఆ కార్యకర్తలు మీకు ఉచితంగా అందిస్తారు. ఇవన్నీ కూడా మీరు ఆలకించి తప్పక ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని, బిడ్డ పాపతోటి 10 కాలాలు చల్లగా ఉండాలని ఆ సంతోషి మాత వినాయకుడికి సాక్షిగా మేమందరం మీ తరఫున కూడా మేము పూజ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో, ఈ పూజా పార్కంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాము. స్వామియే శరణం అయ్యప్ప. బీహార్లో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లక్కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా హక్కులను కూని చేస్తుందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసిన బీజేపీ మోడీకి అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఓట్లను సుమారు 60 లక్షలు తొలగించడం జరిగిందని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారం తప్ప ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి నచ్చడం లేదు అని, ఎన్ని అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రాజ్యాంగ హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పొలిట్ బ్యూరో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇవాళ పౌరసత్వ సవరణ చట్టం పేరుతోటి, ఆ ఎన్ఆర్సీ ఎన్ఆర్ పేరుతోటి పౌరులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ బర్త్ సర్టిఫికెట్ ఉంటేనే ఎన్నికల కమిషన్ ప్రకారం ఎన్నికల్లో ఓటు నమోదు చేస్తామంటున్నారు. ఇవాళ ఆదివాసీలకు, ఇతర దళితులకు, పేదలకు ఎక్కడ బర్త్ సర్టిఫికెట్ ఉంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పేరుతోటి బీహార్లో దాదాపు 63 లక్షల ఓటర్లను తొలగించినటువంటిది ఉంది. ఇది కేవలం తన యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, బీజేపీ మళ్ళీ అధికారంలో రావడం కోసం చేస్తున్నటువంటి కుట్ర తప్ప, ఇది మతం పేరుతోటి మైనార్టీలను కుట్ర చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా విదేశీ వాణిజ్య ఒప్పందాలను చేస్తూ ఉన్నారు. దీని ద్వారా భారతదేశ సార్వభౌమత్వం దెబ్బతింటా ఉంది. కాబట్టి విదేశీ వాణిజ్య ఒప్పందాలను కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లానే దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్కి వీళ్ళు దాసోహం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇటువంటి దేశానికి నష్టం చేసేటువంటి ఒప్పందాలని విరమించుకోవాలని చెప్పేసి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మొత్తం మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ బురదగూడెం కామాఖ్య దేవాలయంలో సతీష్ భవానీ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. సమీప ప్రాంతాల నుండి వందలాది మహిళలు లక్ష్మీదేవి పూజలు నిర్వహించడానికి పూలు, పండ్లు, తీర్థ ప్రసాదాలతో ఆలయానికి చేరుకొని లక్ష్మీదేవికి కుంకుమార్చనలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సతీష్ భవానీ సమక్షంలో మంత్రోచ్చారణల మధ్య మహిళలు వ్రతాలు నిర్వహించి లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. కుంగ్ఫూ అండ్ కరాటే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన మందమరి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్. ఈ నెల 31 ఆదివారం రోజున మందమరి కమ్యూనిటీ హాల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో పోస్టర్లను ఆవిష్కరిస్తూ నేడు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థులందరూ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవాలని, దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమ్యూనిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య,
కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి మిట్ట సూర్యనారాయణ, మంచిర్యాల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, కార్యదర్శి రవి, రామ్మోహన్, ఆల్ స్టేట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సరీష్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ కార్డుల పంపిణీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్ ప్రవర్తించిన తీరును విమర్శించిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. అసలు సిసలైన ఆదివాసీ జాతి నుంచి వచ్చిన నిజాయితీ వ్యక్తినని తెలిపిన ఎమ్మెల్యే. చెన్నూరు మున్సిపాలిటీ బేతాలవాడ కాలనీలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు. రామకృష్ణాపూర్ గణపతి ఆలయంలో వైభవంగా వరలక్ష్మి వ్రత పూజలు, మందమరి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వందలాది మహిళా భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.